ఈ రోజు నిరుద్యోగుల మీద జరుగుతున్నటువంటి ఏదైతే మీరు హక్కుల కోసం పోరాడుతున్నారో, నిరుద్యోగులకు నోటిఫికేషన్ల గురించి పోరాడుతున్నారో వాటి గురించి మాట్లాడితే యాక్చువల్ గా వాస్తవంగా చెప్పాలంటే గత ప్రభుత్వం కూడా ఎలాంటి నోటిఫికేషన్లు లేకుండా చాలా అన్యాయం చేసింది, చాలా అన్యాయం చేసింది. కానీ మేమేమనుకున్నాం, నిరుద్యోగులందరం కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకైనా కొత్త నోటిఫికేషన్లు ఇస్తే మా జీవితాలు బాగుపడతాయి అనుకున్నాం. కానీ ఇప్పటికీ 20 నెలలు గడుస్తున్నా కూడా కనీసం నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఏదో 5,000 ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చారు పర్ఫెక్ట్ గా చెప్పాలంటే. మిగతా గత ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్లతో భర్తీ చేశారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నిరుద్యోగులకు కానీ ఎలాంటి న్యాయం జరగలేదు. ఇది వాస్తవం. ఇది 100% చెప్పాలంటే మా ఆదిలాబాద్ జిల్లాలో కానీ మరియు ఇతర జిల్లాలలో కానీ ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా కాంట్రాక్టరీ బేస్ కింద భర్తీ చేస్తున్నారు. అసలు కాంట్రాక్టరీ బేస్ కింద భర్తీ చేస్తే కూడా అది నకిలీ ధృవ పత్రాలతో సర్టిఫికేట్ తో భర్తీ చేస్తున్నారు. మొన్ననే గురుకుల పాఠశాలలో ఒక అభ్యర్థిని నేను నిలదీస్తే గత 3 నెలల కింద ఆమెకు తీసేశారు. కానీ కొంతమంది రాజకీయ ప్రభావం వల్ల నిన్న జైలు కూడా అవ్వడం జరిగింది. మరి ఇది ఎక్కడ వరకు న్యాయం అండి చెప్పండి నాకు. గత ప్రభుత్వం కూడా ఇలానే చేస్తే ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని న్యాయం చేస్తుందంటే ఇంత మోసం చేస్తుందని మేము అనుకోలేదు. అదేవిధంగా మా ఏజెన్సీ ప్రాంతం, మాది ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతాలలో గత 3 సంవత్సరాల నుండి ఏజెన్సీ ప్రాంతంలో నకిలీ ధృవపత్రాలతో ఉద్యోగాలు పొందిన వాళ్ళు 100 మంది ఉన్నారు. వాళ్ళపైన విచారణ జరిపించాలని కమిషనర్ దగ్గర కానీ ట్రైబల్ వెల్ఫేర్ ప్రిన్సిపాల్ దగ్గర కానీ అప్లికేషన్ పెట్టడం జరిగింది. అదేవిధంగా నేను కోర్టులో కూడా వెళ్ళడం జరిగింది. కానీ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అధికారులు కానీ కనీసం విచారణ జరపకుండా ఏదో లెటర్లు రాసి పంపిస్తారు తప్ప కానీ అసలు విచారణ జరిపించారు. దీని కింద ఎవరు హస్తం ఉంది అనేది కూడా మా ఐటీడీఏలో కూడా చాలా అక్రమాలు జరుగుతున్నాయి. కానీ అసలు ఎవరు పట్టించుకోవడం లేదు. నిరుద్యోగుల నిన్న సిఆర్టీ కాంట్రాక్టరీ పోస్ట్ కింద ఐటీడీఏలో నోటిఫికేషన్లు ఇస్తే కనీసం ఎంత నోటిఫికేషన్ ఎంత ప్రకటన అనేది కూడా ఇవ్వలేదు. కానీ 18 పోస్టులు అని చెప్పి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 34 పోస్టులు జరిపింది. అంటే 16 పోస్టులు ఎక్కడ పోయినాయి? అవి ఎవరు అమ్ముకొని తింటున్నారు? ఈ విధంగా అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ చాలా అక్రమాలకు పాల్పడుతున్నారు. దానివల్ల నష్టపోయేది మాలాంటి నిరుద్యోగులు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం నకిలీ సర్టిఫికేట్ పైన విచారణ జరిపించాలని నేను ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.